ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉంటాయో 12 రాశుల వారికి ఒక్కొక్కటి రాశి వారిగా చూద్దాం. అయితే ముందుగా మనకి గ్రహాలు ఎక్కడున్నాయి ఈ మే నెలలో అనేటటువంటివి మనం తీసుకున్నట్లయితే, రవి గ్రహము ఏప్రిల్ 14 నుంచి మేషరాశిలోకి ఏప్రిల్ 14న ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిగతా 15 రోజులు కూడా వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. లేకపోతే శుక్రగ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 19న వృషభ రాశి సంచారం చేస్తాడు, వృషభ రాశిలో ప్రవేశం. ఆ తర్వాత మే 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మిగతా జూన్ 8 వరకు కూడా మనకి కర్కాటక రాశి ప్రవేశం ఉంది కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడనమాట శుక్రుడు. లేకపోతే కుజుడి దగ్గరికి వచ్చేసరికి కుజుడు మనకి మే 11వ తేదీన మేషరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మేషరాశి అంతకుముందు మరి మేన రాశిలో ఉన్నాడు మే 10 వరకు కూడా. తర్వాత అంతా కూడా ఈ నెలంతా కూడా మనకి కుజుడు ఈ యొక్క మేషరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క బుధ గ్రహాన్ని కనుక మనం తీసుకుంటే మే 14వ తేదీన మనకి వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. తర్వాత మే 29 వరకు కూడా మనకి ఈ యొక్క బుధ గ్రహము మనకి ఎక్కడికి వస్తాడంటే మే 29 వరకు కూడా మిథున రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఈ గ్రహాలను బట్టి చిన్న చిన్న గ్రహాలు ఇలా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి మిథున రాశి వాళ్ళని మనం తీసుకున్నట్లయితే ఆ మిథున రాశి పేరు బట్టి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. మీన రాశి వాళ్ళని చేసుకున్నట్లయితే పేరు మరి వేది ఉన్నప్పటికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత, ఆమె కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్నమాట. ఒక్కొక్క రాశి వారి కన్యా రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొట్లాటలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి మనం ఎలా ఉందో విడివిడిగా. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు గత నెల కంటే కూడా ఈ నెలలో పెరుగుతాయి, ఖర్చులు తక్కువ అవుతాయి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటి తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళు ఒక దారిన పడతారు, ఒక గాడిన పడతారు. అయితే భార్యాభర్తలందరూ కూడా మరి వేరే వేరే దేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళొకళ్ళు వేరే వేరే రాష్ట్రాల్లో ఉండడము, లేదా వేరే వేరే ఒకే ఊరిలో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే ఇళ్లల్లో ఉండడము ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడంతో పాటు మనం పనిచేస్తున్న చోట ఎక్కడైతే ఉన్నామో అక్కడ మనకేమవుతుందంటే వృత్తి స్థానము బ్రహ్మాండంగా ఉంటుంది. కంజీనియల్ వాతావరణం, హెల్తీ అట్మాస్ఫియర్ అనేటటువంటిది అక్కడ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలంకరణలు జరుగుతాయి. మరి భాగ్యములో ఉన్నటువంటి రవి బుధ శుక్ర గ్రహాలు మే 2nd వీక్ లోపలంతా కూడా మీకు చక్కటి ఆదాయాన్ని పెంచుతాయి. భార్య మూలకంగా, ఇతర స్త్రీల మూలకంగా, మీ అత్తగారు మూలకంగా మీకు ఆస్తి రావడం అనేటటువంటివి జరుగుతాయి. మీ భార్య తరపు బంధువుల కారణంగా మీరు వృద్ధిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారంతా కూడా మనకి దూరపు ఊర్లు, దూరపు ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తారు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పిల్లల కాలేజీ సీట్ల గురించి, అలాగే ఏ ఊర్లో చేర్చాలి అని మదన పడుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగా డబ్బులను సమీకరించుకొని మరి ఈ వ్యాపారాలు అనేటటువంటివి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారందరూ కూడా
మనకి ఎన్నో అవరోధాలను దాటుకుంటూ కన్యారాశి వాళ్ళు జీవితంలో ముందుకెళ్తారు. ఈ కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనివ్వండి, ఇతర ప్రైవేటు ఉద్యోగస్తులు మరి ఈ యొక్క లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి కొత్త కంపెనీలలో ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. లాభములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు అనేటటువంటివి మీకు బాగా కలిసి వస్తాయి. మరి ఎండకు మీరందరూ కూడా హిల్ స్టేషన్స్కి, అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు హనీమూన్కి హిల్ స్టేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారంలో సతమతమైపోయి చాలా అలసిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కన్యారాశి వాళ్ళు కొంతమంది మరి హిల్ స్టేషన్స్ రిలాక్స్డ్గా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి ఇనప వ్యాపారం వరకు కూడా అన్నీ మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని ప్రభావము వలన ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలలో కాస్త ఒడిదుడుకులు అనేటటువంటివి వస్తాయి. అలాగే షేర్స్, ఈ యొక్క కమోడిటీస్, ఈ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త ఇబ్బంది పడ్డమా అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఆ వ్యాపారాలు చేసుకోవాలి. పార్ట్నర్స్తో పట్టింపులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ జీవిత భాగస్వామి నుండి వ్యాపార భాగస్వామితో మీరు సఖ్యతగా ఉండడము, కాస్త న్యూట్రల్గా వాళ్ళు చేసిన తప్పులైనా సరే మీరు సమర్థించుకుంటూ అట్లీస్ట్ మౌనంగా ఉండడం ద్వారా కొన్ని గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టడం జరుగుతాయి. పరిహారాలు మరి ఈ రాశి వారందరికీ కూడా మనకి ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి మనము శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే మనకి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ రుద్రయామల మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలని మీరు తీసుకోవాలి, ఆ జపం చేసుకోవాలి. అవి చాలా స్పీడ్గా మీకు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు ఇంకా ఏమైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే మరి కింద డిస్ప్లే అవుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరందరూ కూడా మీ సందేహాలను తీర్చుకోవచ్చు. దానికి తగినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు మాత్రమే మనకి మీ జాతకంలో ఎలా ఉంటుంది, ఏ విధంగా జరుగుతాయి అన్నది తెలుస్తుంది. కాబట్టి వీటికి కొన్ని మన కష్టాలు అధికంగా ఉన్నాయండి మరి అని అనుకున్నప్పుడు ఈ పరిహారాల ద్వారా కొంతవరకు మీకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి సుందరాకాండ చదువుకోవడం, ఆంజనేయ స్వామి వారికి చక్కగా మంత్రోపదేశం తీసుకొని ఆంజనేయ మంత్రం కోసం నన్ను సంప్రదించండి. ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత జపం అన్నీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క అన్ని ఈ రాశి వారందరూ కూడా మీరు చక్కగా జమ్మి చెట్టుకి లేదా మేడి చెట్టుని మీ ఇళ్ళల్లో వేసుకొని దానికి నీళ్లు పోసుకోవడము, ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ చక్కగా అనఘాదేవి, మరి దత్తాత్రేయ స్వామివారు, అలాగే 64 యోగిని గణాలు ఈ యొక్క మేడి చెట్టులో క్రింద నివాసం ఉంటాయి. దాన్ని నీళ్లు పోసి మనం సేవ చేసుకోవడం ద్వారా, ఆ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా సకల పాపాలు మనకు పోయి పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారాలతో మనం అందరం కూడా ఈ రాశి వారు అందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. శుభమస్తు.